ఓకే, నెక్స్ట్ హరీష్ గారు, వినోద్ గారు, నితిన్ గారు, సాయి కృష్ణ గారు అండ్ సిద్ధు అండ్ సోనియా. ఒక్క స్టెప్ ఫార్వర్డ్ అంతే. నేను చెప్పిన ఓకే. ఓకే, అందరూ ఒకసారి ప్రశాంతంగా వెనక్కి వెళ్ళని. ఇప్పుడు ముందుగా ఎవరికి మైక్ ఇద్దామని ఆలోచిస్తూ నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాహుల్ రావు గారు ఎక్కడున్నారు? యా, ఇందాక నుంచి మీరే ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి మీకే ముందు మైక్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను నేను. ఇటు రండి. అక్కడ మాట్లాడినవన్నీ మైక్లో మాట్లాడుతారు, రండి. సరే, వేరే మాట్లాడుతారు, రండి. పోనీ రండి. నేను ఆర్డర్లో వెళ్తూ ఉంటాను. యా, యాక్టర్ కమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కమ్. యా, ఫస్ట్ టైం మాట్లాడుతున్నా సార్, ఐమ్ రియలీ సారీ. బీయింగ్ రామోజీ అకాడమీ, బీయింగ్ రాఫ్ స్టూడెంట్, నేను రామోజీ అకాడమీ నుంచే పాస్ అవుట్ అయ్యాను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ అఫిలియేషన్ విత్ ఈటీవీ. ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ హరి సార్, సాయి గారు, నితిన్ గారు, ఎవ్రీ వన్, సోనియా, సిద్ధు, వినోద్, ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్ ఫర్ ద ఛాన్స్. అండ్ ఒక చిన్న క్యామియో కూడా ఇచ్చిన దానికి వినోద్, ఐఎమ్ రియలీ థ్యాంక్ యూ ఫర్ ఇట్. సో అంటే వేరే యాక్టర్స్ కంటే నేను ఎక్కువ ఫేమస్ అయినట్టు విజిల్లు అన్నీ వినపడుతున్నాయి. సో నాకు టెన్షన్ వచ్చింది ఒక సెకండ్కి. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. సో ప్లీజ్ నెక్స్ట్. నాకు కూడా టెన్షన్ వచ్చింది యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికంటే ఎక్కువ అక్కడ ఫాదర్ రోల్ చేసిన వారే ఎక్కువగా గొడవ చేస్తున్నారు. అసలు ఏజ్ ఈజ్ జస్ట్ అ నెంబర్ అంటే ఏంటో అనుకున్నాను, ఆయన చూస్తేనే నాకు తెలిసింది. లవ్లీ, మీ యాక్టింగ్ ఎంత బాగుండిందో, మీ ఎంకరేజ్మెంట్ కూడా అంతే బాగుంది. అండ్ నా ఎడిటర్ అనిల్ కుమార్ గారు, అనిల్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ సిరీస్ని సక్సెస్ఫుల్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా హరీష్ గారికి అండ్ వినోద్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మధ్యకాలంలో చాలా లైట్ హార్టెడ్ ఫన్ చాలా తక్కువ వస్తున్నాయి. అండ్ ఫ్యామిలీతో కూర్చొని ఒక చిల్గా చూడాలనిపిస్తే సినిమాలు కూడా అన్నీ తక్కువ ఉన్నాయి, సిరీస్లు కూడా. ఐ హోప్ అందరూ ఇంట్లో కూర్చుంటూ పాప్కార్న్తో ఇంట్లో కూడా పాప్కార్న్ చేసుకుని ఫన్ చేస్తూ చూడొచ్చు అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా డిఓపి రెహాన్ షేక్ గారు రండి, ఒకసారి మైక్ పట్టుకోండి. దగ్గరుండి ప్రొడ్యూసర్ హరీష్ గారు తీసుకొని వస్తున్నారు. లేకపోతే ఇంకో చెక్ ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే ఆయన ఇవ్వనంటారు. ఫస్ట్ ఫోన్లో మాట్లాడతారా మైక్లోనే? అయితే ఓకే, మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నితిన్ అన్నకి, ఈటీవీకి థ్యాంక్స్ నాకు ఆపర్చునిటీ సారీ. నెక్స్ట్ హరీష్ అన్న, వన్స్ మోర్ అండి, సరిగ్గా మీ పొజిషన్ బాగాలేదు. ఇంకో టేక్ నెంబర్ 2. అయ్యయ్యో, ఇటు రండి. నేను ఇక్కడే ఉంటాను కావాలంటే మీకోసం. అటు తిరిగి మాట్లాడండి, అటే తిరిగి మాట్లాడండి. నేను మీ వెనకే ఉన్నారు హరీష్ గారు. థ్యాంక్స్ హరీష్ అన్న ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్స్ టు మై ఫోకస్ పుల్లర్ సుబ్బన్న.
అండ్ ఎవ్రీ లైట్ మ్యాన్ నా కోసం చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు మనోజ్ అన్న, నా మెయిన్ టీమ్ హెడ్. థ్యాంక్ యూ. చూసారా, మీరు రీటేక్లు అడుగుతుంటారు, కెమెరా ముందు ఎలా ఉంటుందో మీకు అర్థమైందా? ఇప్పుడు ఇన్ని కెమెరాలు ఉంటే ఓకే. సో నా మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ గారు, పాట పాడండి సార్. పాడాలట. పాడండి సింజిత్ గారు, పాడండి. ఓకే. అందాల ఓ చిలకాన ఎదలో కువ కువల రాగాలే, అందాల చెలికాడాన కలలో సరిగమల మేళాలే. అంతే అండి, థ్యాంక్ యూ. ఒకసారి సో ఎప్పుడు ప్రతిసారి ఎవ్రీ ప్రాజెక్ట్లో మ్యూజిక్ డైరెక్టర్ క్రెడిట్ వస్తుంది, బట్ దాని వెనకాల ఉన్న సౌండ్ డిజైనర్ ప్లస్ మిక్స్ ఇంజనీర్ వచ్చారు, వాళ్ళు రావట్లేదు పైకి. నేను పిలిచాను సాయి గారు కదా. సాయి అండ్ సంతోష్, ప్లీజ్ ఒక్కసారి పైకి రండి, నా పరువు నిలబెట్టండి. ఎస్ఎస్ రండి. ట్రిపుల్ ఎస్. సంతోష్, సాయి మణీందర్ రెడ్డి. ప్రతి పోస్టర్లో ఇద్దరు పేరే ఉంటుంది. మీరు ఇవాళ ఈవెంట్కి రావాలి, కొంచెం తొందరగా రారా. యా, వచ్చారు వాళ్ళు, మాట్లాడండి మీరు. ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఐ వాంట్ థ్యాంక్ ద ఈటీవీ టీమ్, ఎస్పెషలీ సూరత్ అన్న, సూరత్ కిషోర్ అన్న, నితిన్ అన్న, సాయి అన్న, థ్యాంక్ యూ. ఈ ఎక్స్ట్రీమ్ డెడ్ లైన్స్ రండి, ఇక్కడ రండి ఫస్ట్. ఎక్స్ట్రీమ్ డెడ్ లైన్స్లో కూడా చాలా కోఆపరేటివ్గా ఉండే. హరీష్ అన్న థ్యాంక్ యూ, వినోద్ థ్యాంక్ యూ, యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. చాలా చెప్దాం అనుకుని మర్చిపోయి. నా లిరిసిస్ట్ స్వరూప్ గోలి అండ్ శ్రీకాంత్ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. ఇతను సాయి అండి, సాయి మణీందర్, హీఈస్ అ సౌండ్ డిజైనర్. సో ఎఫెక్ట్స్, ఫాలీ అవన్నీ చేసేది ఇతను. అంతా నేను మ్యూజిక్ చేసి సౌండ్ చేసింది మిక్స్ చేసే సంతోష్. అంటే లిటరలీ అసలు పడుకోడు కూడా నాకు తెలిసి ఇతను ఉన్న డెడ్ లైన్స్లో. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు క్లాప్. వాడి ఇద్దరికి ఎప్పుడు బిహైండ్ ద కెమెరానే ఉంటారు, బిహైండ్ ద స్టూడియోలో ఉంటారు, మా వీడి స్టూడియోలో ఉంటారు. సో ఎప్పుడు క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటారు కానీ, బట్ ఇట్స్ అన్ ఆన్సెంబుల్ ఆఫ్ యూనో, బికాస్ సౌండ్ షుడ్ డిజర్వ్ మోర్ అప్లాజ్. అందుకని ఏమన్నా మాట్లాడతావా? హాయ్, ఇలా ఉంటుందండి నా గొంతు. మీరు హాయ్. ఓకే, థ్యాంక్ యూ అండి. బా ఎంత మాట్లాడారో అసలు. మిక్సింగ్లో వేసుకుందాం, లేదండి ఆయనది మిక్సింగ్లో వేసుకుందాం, ప్రాబ్లం లేదు. అండ్ నా ప్రొడక్షన్ డిజైనర్ శివకుమార్ గారు, ప్రొడక్షన్ని డిజైన్ చేసిన శివకుమార్ గారు. Hello everyone, thank you for coming and thank you ETV team for giving an opportunity, and Harish sir, thank you so much. యా, నాకు మెయిల్ యాంకర్ లాగే అనిపించారు నిజంగానే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు అశోక్ చంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. తాతగారు, ఎంతమంది అభిమానులు ఉన్నారు? నాకు చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే మొదటిసారిగా నాకు మైక్ ఇచ్చారు. మైక్ ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇంకా ఆనందంగా ఉంది శశిమథనం హిట్ అయినందుకు. ఇంకా ఆనందంగా ఉంది శశిమథనంలో నేను ఒక భాగమైనందుకు. ఇంకా ఆనందంగా ఉండేది కొన్ని సీన్లు కట్ అవ్వడం, కొన్ని సీన్లు షూటింగ్ కాకపోవడం. అది కూడా ఒక రకంగా ఆనందకరమైన బాధ కూడా ఉంది. మొత్తానికి ఇక్కడ ఉన్న అందరికీ కృతజ్ఞతలు, నమస్సుమాంజలులు. మీరు మాతో కలిసి మమ్మల్ని ఆదరించి, అభిమానించి, అభినందించారు, మాకు ఆదరణ ఇచ్చారు. అందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ప్రదీప్ గారు రండి. ప్రదీప్ గారు ఒక్కసారి ఆయన కోసం ఒక విజిల్. ఇందాక నుంచి ఆయన వెనకాల నుంచి సౌండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నాకేనా మీరు మైక్ ఇచ్చింది? మీరే కదా ప్రదీప్ గారు? ఎస్. అంటే వీరందరూ మాట్లాడారు, ఇక నేను ఒక్కనే మాట్లాడేస్తే అంతసేపు మాట్లాడతారా మీరు? ఏదో అనుకుంటున్నాం మరి. ప్లీజ్ అండి, దయచేసి 1-2 నిమిషాల తర్వాత. 1, 2, 3 అయిపోయింది. మాట్లాడండి. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా డైరెక్టర్ వినోద్ గారికి. ప్లీజ్ నన్ను బిలీవ్ చేసి నేను చేయగలనని నమ్మి నాకు ఈ పాత్రని ఇచ్చినందుకు. సెకండ్ థింగ్ మా ప్రొడ్యూసర్ హరీష్ గారికి. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పగానే అంత ఈజీ కాదు ప్రొడ్యూసర్ గారు కూడా నమ్మడం. థ్యాంక్ యూ సార్. మా రాహుల్ సార్ గారికి ఆల్సో, మా ఈపీ గారికి. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ రాహుల్ గారు హో జాయేగా.
ఇక వచ్చేసి మీ ప్రదీప్ గారు అందరికీ మా thank you. వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. మీరు వాళ్ళు క్యాప్చర్ చేయడానికి కష్టం అవుతుంది. మీరు అటే తిరగాలి, మీ ప్రొఫైల్ వస్తుంది లేకపోతే. యా, ఎస్. ఓకే. ఈటీవీ విన్ అందరికీ థ్యాంక్ యూ. ఇక వచ్చేసి ఇక్కడ విజేసిన అందరికీ, మీడియా మిత్రులకు, మన ఈటీవీలో ప్రసారమవుతున్న శశిమదనం చూసిన అందరికీ, అభిమానులందరికీ థ్యాంక్ యూ. ఇంకేం చెప్పాలి? థ్యాంక్ యూ అండి అందరికీ. నాకు అర్థమైంది మీకు తిరిగితేనే స్పీచ్ వస్తుందని. అట్లేం లేదు. అట్లేం లేదు. ఓకే అండి. బట్ మీరు చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా మంచి Thank you. Thank you. అప్రిసియేషన్ వస్తుంది బయట నుంచి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే మంచి మంచి పాత్రల్లో మమ్మల్ని అంతేనండి వస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మైక్ ఇచ్చేయరా? నెక్స్ట్ వాళ్ళకి ఇద్దాం. కేశవ్ దీపక్ గారు. ముందుగా మీడియా మిత్రులకి, ఇక్కడ వేదిక మీద ఉన్న యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ అండ్ పెద్దలకి థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అ హ్యూజ్ సక్సెస్. I want to thank Revant Reddy garu, our CM, to initiating the Say No to Drugs. దీనివల్ల ఎందుకు చెప్తున్నానంటే, సిద్ధు అక్కడ సిగరెట్ పట్టుకున్నాడు కాబట్టి హీఈస్, బికాస్ దే ఆర్ ద స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ సోషల్ మీడియా. దే నెవర్ encourage such kind of a thing. It's just for a character కోసం అంతే. So don't get influenced for smoking or alcohol. Sesi Madanam is a family entertainer, and thank you Harish for giving me the opportunity. Vinod garu is a fabulous director. యాడ్ ఫిల్మ్ చేశాను ఆయనతో, దాని తర్వాత ఈ శశిమదనం చేసాం. ఇక్కడ ప్రతి క్యారెక్టర్కి ఒక ఆర్చ్ ఉంది. దాంట్లో మేజర్ ఆర్క్ వచ్చేసి మన తాతగారు, ఆయన అశోక్ గారు. హీ డిడ్ అ ఫ్యాబులస్ జాబ్. సార్, మీకు ఇండస్ట్రీలో చాలా ఏళ్ళుగా మీరు ఉన్నారు. దిస్ ఈజ్ అ డ్యూ టు యూ. ఇది ఒక మీకు కంబ్యాక్ లాగా ఉంది. చాలామంది కాస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. థ్యాంక్ యూ సాయి గారు ఫర్ నితిన్ గారు ఫర్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్. ఆల్వేస్ ఈనాడు అండ్ ఉషా కిరణ్ మూవీస్ అవ్వచ్చు, దే ఆల్వేస్ ఎంకరేజ్డ్ న్యూ టాలెంట్స్. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అండ్ మీరు కూడా చాలామంది సోషల్ మీడియా మిత్రులు కానీ మీరు కానీ మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్. ఇంకా మనకు బూస్టప్ వస్తుంది, ఇంకా మంచి కంటెంట్ చేయాలని, ఇంకా మంచిగా పర్ఫామ్ చేయాలని. అండ్ ఆల్ ద రివ్యూవర్స్, ఆల్ ద మీమర్స్ హూ హ్యావ్ సపోర్టెడ్ అస్, హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను. బికాజ్ ఇక్కడ కూర్చున్న చాలామంది మిత్రులు నాకు తెలుసు. బికాజ్ మీరు రాసే ఒక్కొక్క పదం కానీ ఒక యాక్టర్కి బూస్టప్ ఇస్తుంది, ఒక డైరెక్టర్కి ఇంకా ముందు తీసుకురావడానికి ప్రోత్సహిస్తుంది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎమోషనల్ అవుతున్నాను కొద్దిగా, బికాజ్ ఇలాంటి సిరీస్ ఇంకా మంచి మంచి రావాలి. 90s తర్వాత దీన్ని ఒక నెక్స్ట్ ప్లాట్ఫామ్గా తీసుకుని వెళ్తున్నారంటే ఈటీవీ ఈజ్ ఆల్వేస్ నోన్ యాజ్ ఫర్ ద ఫ్యామిలీ డ్రామా. సో మీరు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హియరింగ్ మీ అవుట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కేశవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకటేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. పర్లేదు, మాట్లాడండి, రండి. అంత తోసి మరీ పంపించారు. 2-3 ముక్కలైనా పాపం మాట్లాడండి వాళ్ళ కోసం. యాక్చువల్లీ థ్యాంక్ యూ వినోద్. యాక్చువల్లీ నేను యాక్టింగ్ స్టార్ట్ చేసింది కూడా వినోద్ వల్లే. నేను అసలు ఫస్ట్ కొరియోగ్రాఫర్ అవుతాను అనుకున్నా. మా వినోద్ గారు యాక్టింగ్లో తీసుకొచ్చాడు, యూట్యూబ్లో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. దాని తర్వాత ఓటీటీలో కూడా వాడే ఇచ్చాడు, సినిమాలో కూడా వినోద్ కూడా ఇవ్వాలి. అండ్ థ్యాంక్ యూ హరీష్ అన్న అండ్ రాహుల్ భాయ్. అటు జస్ట్ ఇటు చూడండి, అటే చూడాలి. కరెక్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అలాగే మీరు మైక్ తీసుకెళ్ళి హరివర్మ గారికి ఇచ్చారా? మీరే కదా హరివర్మ అంటే, కాదా? అందరికీ నమస్కారం. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, నర్వస్గా ఉంది కొంచెం. ఎక్కువసేపు మాట్లాడను. ఈ సిరీస్లో అవకాశం ఇచ్చినందుకు హరీష్ గారికి చాలా థ్యాంక్స్. ఇది ఒక అచీవ్మెంట్ లాగా నాకు. అండ్ వినోద్ అన్న అయితే అన్న ఏమనుకోదు బ్రో. వినోద్ బ్రో నమ్మకం పెట్టుకున్నాడు, దాన్ని నిలబెట్టిన అనుకుంటున్నా నేను. నవ్వక వినపడుతున్నాయి నాకు అన్నీ. ఒక డైలాగ్ ఉంటుంది, ఏ బొక్కలో ఉన్న లాగుతాని, నేను బట్టను అంటాడు. ఇక చాలా ఉన్నాయి, చాలా ఇంకా వస్తాయి, దండిగా వస్తాయి. వచ్చాయా? అయిపోయింది. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, నితిన్ అన్న, సాయన్న, అందరికీ
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇంకా చేయాలని కోరుకుంటున్నాను హరీష్ అన్నతో. రాహుల్ అన్న అయితే ఇక మళ్ళీ చూసుకున్నాడు, పిలుచుకొని వచ్చి. థ్యాంక్ యూ రాహుల్ అన్న, థ్యాంక్ యూ ఎంటైర్ టీమ్, థ్యాంక్ యూ మీడియా. థ్యాంక్ యూ. సారీ, ఒక్కసారి హీరో హీరోయిన్ మర్చిపోయినా బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సోనియాజీ. ఈ ఆపర్చునిటీ ఇచ్చి నన్ను నమ్మి ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఈటీవీ విన్ టీమ్కి, సాయికృష్ణ గారికి, నితిన్ గారికి, బాపినేడు గారికి, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. అడుగడుగున్న మహాలక్ష్మి గారు అండ్ సూరత్, దే వర్ దేర్ విత్ మీ హూ గైడెడ్ అస్ టు మేక్ దిస్ ప్రాజెక్ట్ వండర్ఫుల్. ఇంత పెద్ద రిస్క్ నేను తీసుకుంటుంటే నాకు మేమున్నాం, ఏం కాదు, నువ్వు ముందుకెళ్ళు, మేము హెల్ప్ చేస్తామని చెప్పిన అన్నపూర్ణ స్టూడియోస్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ టీమ్ని చాలామందిని నాకు పరిచయం చేసిన ఇన్ఫినిటమ్ నెట్వర్క్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ద టీమ్, ఫెంటాస్టిక్ టీమ్, అందరం కొత్తలం ఆల్మోస్ట్. అయినా కానీ వీఆర్ షూర్ దట్ వీ హ్యావ్ గివెన్ యూ అ వెరీ గుడ్ ప్రోడక్ట్. ఐఎమ్ షూర్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్. దట్ ఈస్ ద రీజన్ మనం ఇవాళ సక్సెస్ మీట్ చేరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ టు ద లైన్గా చెప్తాను, మళ్ళీ పేరు మర్చిపోతాను నేను. రాహుల్, హీఈస్ మై పార్ట్నర్ ఇన్ క్రైమ్. సంజిత్, ఎస్ఎస్ఎస్ అని చెప్పినప్పుడు కొంచెం ఎగ్జాజరేట్ చేస్తున్నామో అనుకున్నాను, బట్ ఎస్ఎస్ఎస్ ఈజ్ అన్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ టర్మ్ వాళ్ళ ముగ్గురికి. దే త్రీ క్లియర్లీ, అంటే మాకున్న టైం లైన్స్కి దే హ్యావ్ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ సంజిత్, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సంతోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శివ. మా స్టూడెంటే, అన్నపూర్ణ ఫిల్మ్ స్టూడెంట్, ఫెంటాస్టిక్ గై. నేను స్కూల్లో ఉన్నప్పుడు తను చూసేవాడిని, ఆ మ్యాడ్నెస్ కనిపించేది అక్కడ. ఆ మ్యాడ్నెస్ని, సేమ్ మ్యాడ్నెస్ని హీ కంటిన్యూడ్ అండ్ హీఈస్ సక్సెస్ఫుల్ టుడే ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ మ్యాడ్నెస్. చాలా బాగా వర్క్ చేస్తాడు. అతి త్వరలో చాలా పెద్ద ప్రొడక్షన్ డిజైనర్ అవుతాడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. మా హీరో హీరోయిన్ తర్వాత మాట్లాడతాను. సో వినోద్ నా దగ్గరికి ఈ ఐడియా తీసుకొచ్చినప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ. అంటే ఒక చిన్న టీజర్ కట్ ఉండే వీళ్ళ దగ్గర, ఎలా చేద్దాం ఏం చేద్దాం అనుకుంటున్నప్పుడు వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద సబ్జెక్ట్. అండ్ అప్పుడు ఏం చెప్పాడో, అప్పుడు ఏది చూపించాడో దాన్నే ఎగ్జాక్ట్లీ తీయగలిగాము టీం అంతా కలిసి. వినోద్ డెల్ట్ విత్ ద టీమ్, అందరు కొత్త వాళ్ళు ఉన్నా కూడా చాలా బాగా చేశాడు వినోద్ ఆ వర్క్ని. ఇవాళ సక్సెస్ మీట్ జరుపుకుంటామంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఈజ్ వినోద్. థ్యాంక్ యూ సో మచ్ వినోద్. అండ్ అనిల్, అగైన్ వన్ ఆఫ్ అవర్ అన్నపూర్ణ ఫిల్మ్ స్టూడెంట్, బ్రిలియంట్ ఎడిటర్. నేను స్కూల్లోనే మళ్ళీ నేను చూసాను అతన్ని అక్కడ. ఫ్యాకల్టీ ఒకటి చెప్పినా లేదు అలాగే ఇలానే కట్ చేయాలని చెప్పి ఫ్యాకల్టీకి నేర్పిస్తుండే అనిల్. సో బికాస్ హీ నోస్ ద పల్స్ ఆఫ్ తెలుగు ఆడియన్, దట్ ఈస్ ద రీజన్ ప్రాబబ్లీ హీల్ బికమ్ అ వెరీ గుడ్ ఎడిటర్ వెరీ సూన్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అగైన్. అండ్ నేను ఒక ఫోన్ కాల్ కొడితే ఓకే చెప్పేసిన కిరీటి గారికి, కేశవ్ గారికి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది యాక్టర్స్ నేను అడిగి, అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ కొంచెం సపోర్ట్ కావాలి అన్న ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేశారు. అంతమంది సపోర్ట్ చేయడం వల్లనే ప్రాబబ్లీ వీ మేడ్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్. అండ్ ఇండివిజువల్గా డిఓపి టీమ్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ ప్రాజెక్ట్ని మేము, అంటే మాకున్న బడ్జెట్స్లో, టైం లైన్స్లో మేము బ్రిలియంట్గా అచీవ్ చేయడానికి చాలామంది చాలా రకాలుగా హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. మై హీరో హీరోయిన్, my first hero heroine, we are very extremely happy to have these two people on board because ఒకరు ఫోన్ చేస్తే ఇంకోళ్ళు కూడా సెట్ మీద ఉంటారు బేసిక్గా. సో మాకు టెన్షన్ ఉండదు. సో మాకు కాంబినేషన్లో షార్ట్లు కావాలన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకరి పక్కకి ఇంకోరు రెడీగా ఉంటారు కాబట్టి మాకు ఇస్ జీరో టెన్షన్. జోక్స్ అపార్ట్, వాళ్ళిద్దరు లేకుంటే ఈ ప్రాజెక్ట్ ఇంత బ్యూటిఫుల్గా, ఇంత కెమిస్ట్రీ, ఇంత క్యూట్గా రాకుంటుండే. దే ఆర్ ద లిటరల్లీ పిల్లర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు, థ్యాంక్ యూ సో మచ్ సోనియా, చాలా బాగా చేశారు. మళ్ళీ కలిసి చేద్దాం. రిహాన్ భయ్యా గురించి చెప్పాలి, తప్పించుకుంటున్నాడు అప్పటి నుంచి. మీరు అతని పేరు చాలా 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 చూస్తారు. యూజువల్లీ హీరో హీరోయిన్లను సైన్ చేసుకుంటారు, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్లను సైన్ చేసుకుంటారు. నేను డిఓపిని సైన్ చేసుకున్నాను నెక్స్ట్ 3 ఫిల్మ్స్కి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద మీడియా పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ టు శ్రేయస్ మీడియా టీమ్ ఫర్ కండక్టింగ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. మరి ఇలానే మంచి మంచి ప్రాజెక్ట్స్ మీరు మా ముందుకు తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మార్క్ మై వర్డ్స్, మాకు క్రియేట్ చేయాలి అతి తొందరలో. అఫ్కోర్స్ ఆల్రెడీ క్రియేటెడ్, దీంతో అది కొనసాగుతూనే ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ నా సో శశి మదనం ఆడియన్స్ మనసుని అంతలా విన్ అయింది అంటే, ఆడియన్సెస్ మనసుని అంతలా విన్ అయింది అంటే దానికి మెయిన్ రీజన్ ఈటీవీ విన్ అనమాట. హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. Just want to thank media people here. It's an Win original series, Sesmadhanam.
సో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇదే వేదిక మీద నుంచి. ఐ టోల్డ్ యూ లైక్ ది విన్ ఒరిజినల్స్ అంటే ఇట్ బి మంచి ఫ్యామిలీ కథలు, మీ కథలు, మా కథలు, మన కథలు. సో ఇలాంటి ఒక ప్రయత్నమే శశిమదనం. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ దిస్ సక్సెస్ మీట్. అండ్ వితౌట్ మిస్టర్ వినోద్, the director of the series, is not even possible. So we sincerely thank Mr. Vinod to making this series happen. And I would like to thank all the cast and crew. Very grateful because వాళ్ళ creativity, వాళ్ళ hard work లేకపోతే ఈ series ఇంత బాగా వచ్చేది కాదు. And one more person, Harish, the production he made, the production values and the quality of the film is very, very great too. So we would like to work with ఇలాంటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వర్క్ చేద్దాం అనుకుంటున్నాం. సో వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ పర్సన్ ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ ఇస్ మిస్టర్ సూరత్ ఫ్రమ్ ఈటీవీ విన్ అండ్ కిషోర్. సో వెరీ గ్రేట్ఫుల్ బికాజ్ వాళ్ళు బాగా కష్టపడి ఉండే ఈ సిరీస్ కోసం. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ మిస్టర్ సూరత్ అండ్ కిషోర్. సో last, I would make one special thank you for Sidhu and Sonia. So Janta, Adbhutavera Janta. So they made this series looking very cute and refreshing for everybody. So already cute people, yeah. So they made look very refreshing and everything. This is very good to do the series with them and having them on our series. Thank you very much. ఇంకొకటి, ఐ జస్ట్ వాంట్ టు స్పీక్ వన్ మోర్ థింగ్ ఫ్రమ్ దిస్ స్టేజ్. నాకు ఒక కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ ఒక మీడియా మిత్రుడు అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అడుగుతుండే ఏంటంటే, ఈటీవీలో సెన్సేషనల్ కాంబినేషన్స్ లేవు, పెద్ద స్టార్ హీరో ఫిలిమ్స్ లేవు, సో వై వుడ్ ఐ ఈవెన్ సబ్స్క్రైబ్, లేకపోతే ఇట్లాంటిది లేదు, అట్లాంటిది లేదు, ఇది అది. సో లాంగ్ కాన్వర్జేషన్. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ హిమ్ వన్ థింగ్ ఏంటంటే, లేకపోవచ్చు, మా దృష్టిలో కథే హీరో, కథనం ఏ బిగ్ హీరో. సో కథ ప్లస్ కథనమే ఒక సెన్సేషన్ కాంబినేషన్. రామోజీరావు గారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, బట్ ఆయన నేర్పించిన వాల్యూస్, థింగ్స్ లైక్ వేసిన పాత అలానే ఉంది. వీఆర్ ఫాలోయింగ్ ఇట్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే వన్ మోర్ థింగ్. ఉషా కిరణ్ మూవీస్లో మేము 85 సినిమాలు చేసాము, దానిలో 67 సినిమాలు సక్సెస్. ఏ ఇండస్ట్రీ కానీ ఏ ప్రొడక్షన్ హౌస్కి కానీ సక్సెస్ లేదు. వై అంత సక్సెస్ ఉంది అంటే ఒకటే రీజన్ ఏంటంటే, మేము కథని బలంగా నమ్మేవాళ్ళం అప్పుడైనా ఇప్పుడైనా. సో కథ, కథనం రెండు ఉంటే చాలు, ఆ రెండే బిగ్గెస్ట్ అండ్ సెన్సేషనల్ కాంబినేషన్ మేము ఎప్పటికీ నమ్ముతాం. అలాంటి కథలే మేము ముందు ఉంచుతున్నాం. ఎలా అంటే, మీ చుట్టూ జరిగే కథలు, తెలుగునెస్ ఉట్టిపడేలా కథలు, అంటే తెలుగు కల్చర్ని కానీ, తెలుగు భాష కానీ, తెలుగు ప్రతిబింబించేలాగా కథలే చెప్దాం అనుకుంటున్నాం. సో మన కల్చర్ని, మన డైవర్సిటీని మళ్ళీ పెంచే కథలే ఉంటాయి తప్ప తగ్గించే కథలు అయితే ఉండవు. సో ఈటీవీ విన్ ఒరిజినల్స్ ఈజ్ ఇన్ వన్ ఆఫ్ ద బ్రాండ్ వేర్ వీ టెల్ ఓన్లీ ద స్టోరీస్ ఆఫ్ అవర్ ల్యాండ్. సో దిస్ గోనా బీ వెరీ వెరీ సూన్ మీకు ప్రూవ్ చేస్తాం ఇది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మేము ఇక్కడ నుంచి 1 year వరకు, నెక్స్ట్ 1 year వరకు వీఆర్ మేకింగ్ 20 కాంటెంట్ పీసెస్. అంటే 16 సినిమాలు, 4 వెబ్ సిరీస్లు చేస్తున్నాం. ఓకే. అండ్ ఐ టేక్ టూ మచ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ టెలింగ్ యూ దాట్ ఈ 20 మంది కొత్త డైరెక్టర్లే, రా అండ్ ఫ్రెష్ టాలెంట్. ఓకే. దీనిలో ఒక 10 మంది కొత్త ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఒక 60 మంది కొత్త యాక్టర్స్ పరిచయం అయిపోతున్నారు మీకు. అండ్ టెక్నీషియన్స్ అయితే 100sలో మీకు పరిచయం అయిపోతున్నారు. దిస్ ఈజ్ ఆర్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఎట్లయితే ఒక ఆస్పైరింగ్ డైరెక్టర్ కానీ, రైటర్ కానీ ఉషా కిరణ్ మూవీస్ సినిమా చేద్దామని ఎంత తహతలాడేవాళ్ళు, సో సేమ్ విల్ హ్యాపెన్ విత్ ఈటీవీ విన్ ఒరిజినల్స్. So Win Originals will be in same thing as Usha Kiran movies. It's a newest form అంతే. సో మీ దగ్గర మంచి కథ ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. మీరు కథ తీసుకొచ్చి మాకు చెప్పండి. సో కథ బాగుంటే విల్ డెఫినెట్లీ మేక్ ఏ మూవీ ఆర్ అ సిరీస్ విత్ యూ. ఇవి ఎవరైనా పర్లేదు, ఈ మాట మీరు అందరికీ చేర్చాలని కోరుకుంటున్నాను. ఈ మీ మీడియా మిత్రులకు కూడా మీకేమన్నా మంచి కథలు ఉన్నా, మీరు చూసినా ఏమన్నా మీరు చెప్పండి మాకు. విల్ డూ సంథింగ్ గుడ్ ఫిల్మ్ సార్ట్స్. మేము ఇంట్రడ్యూస్ చేసే 20 డైరెక్టర్లో చాలామంది పెద్ద డైరెక్టర్లు అవుతారని, పెద్ద స్థాయిలో ఉంటారని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే
ఉషా కిరణ్ మూవీస్తో కూడా సేమ్ వీ డిడ్ ద సేమ్ థింగ్. ఉషా కిరణ్ మూవీస్లో పరిచయమైన డైరెక్టర్స్ అందరూ చాలా చాలా గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు ఇప్పుడు. సో సేమ్ థింగ్ వీ వాంటెడ్ టు డూ. సో బీ లిటిల్ కూల్ అండ్ లెట్ us know ద స్టోరీస్ యూ హ్యావ్. మీ దగ్గర ఎట్లాంటి స్టోరీస్ ఉన్నా మాకు చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు, మీ బ్యాక్గ్రౌండ్స్ ఏం మాకు అవసరం లేదు. కథ మంచిగా ఉండి కథనం మంచిగా ఉంటే ఈటీవీ విన్ ఒరిజినల్స్లో యూ కెన్ మేక్ ఇట్ డెఫినెట్లీ గుడ్ ఫిలిం అండ్ విల్ సపోర్ట్ యూ ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ ఇట్ మే బి. అండ్ నేను ఇక్కడ నుంచి ఇంకొక ఎక్కువ టైం తీసుకుని సో ఒకటి కూడా చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఈ రోజు నుంచి నెక్స్ట్ 1 year వరకు ఈటీవీలో ప్రతి నెలలో ప్రతి ఫస్ట్ వారంలో యూ విల్ హ్యావ్ ఎ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కాంటెంట్ ఉంటుంది. మీకు ఇందాక వచ్చిన వీరాంజనేయ విహారయాత్ర కూడా అలాంటి కథే. సో అలాంటి కథలు ప్రతి నెల మొదటి వారంలో మీ ముందుకు వచ్చి అలరిస్తాయి. ఒక్కటి గ్యారంటీ ఏమిస్తున్నానంటే, ఫ్యామిలీ మొత్తం కూర్చొని క్లీన్ యూ కాంటెంట్ మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఇట్స్ అవర్ ప్రామిస్. సో నెక్స్ట్ 1 yearలో యూ గోనా సీ 20 బ్యూటిఫుల్ స్టోరీస్ అండ్ 20 రూటెడ్ స్టోరీస్ అండ్ తెలుగు కల్చర్ని, తెలుగు లిటరేచర్ని అండ్ తెలుగునెస్ని బాగా ప్రతిబింబించేలాగా ఈ సిరీస్లు కానీ సినిమాలు కానీ ఉంటాయి. సో నాకు ఒక 1 more రిక్వెస్ట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ మీడియా పీపుల్, ఐ వాంట్ టు అర్జ్ దెమ్ టు సినిమా బాగుంటే మీరు అట్లీస్ట్ మీరు రాసే రివ్యూ కానీ మీరు చూపించే వీడియో కానీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది మాకు. సో బాగుంటే ఎంతమందికి అయితే వీలైతే అంతమంది చూపించండి. అండ్ బాగాలేకపోయినా మాకు డెఫినెట్గా చెప్పండి. వీల్ హోల్ హార్టెడ్లీ యాక్సెప్ట్ ఇట్ అండ్ వీల్ మూవ్ ఆన్. సో నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా యూ రైట్ ఇట్ అండ్ లెట్ us know. ఇఫ్ నెగిటివ్ అయితే మేము యాక్సెప్ట్ చేసి విల్ లెర్న్ ఫ్రమ్ ఇట్ అండ్ విల్ గెట్ ఇట్ గోయింగ్. బికాజ్ పనిచేసే డైరెక్టర్ అందరు కొత్త డైరెక్టర్స్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ వన్ మోర్ థింగ్ ఇస్ దట్, so Nitin is our content head and so the average team age at ETV Win is 25. So they are so young and so passionate. So just encourage them for one more year. So you'll see the good cinemas out and good series out there. And thank you. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్, దట్ వాజ్ అమేజింగ్. అండ్ నా ఇందాక సాయి కృష్ణ గారు చెప్పినట్టు కంటిన్యూ చేస్తూ, సో పెద్ద హీరోలు చిన్న హీరోలు కాదు, కాంటెంట్ ఆల్వేస్ హీరో అనమాట. సో అలాంటి కాంటెంట్ని మన ముందుకు తీసుకొస్తూ మన హృదయాల్ని గెలుస్తూ, సో ఈటీవీ విన్కి కాంటెంట్ హెడ్గా ఉండి ఇంతమందికి సపోర్ట్ చేస్తూ ఉన్న నితిన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. అండ్ ఎప్పుడు చెప్తుంటాము, మళ్ళీ చెప్తుంటాము, థ్యాంక్ యూ సో మచ్ మీడియా. ఎందుకంటే నాకు పెద్ద సినిమాలకి పెద్ద స్టార్స్ ఉంటారు, వాళ్ళే జనాల్లోకి తీసుకెళ్తూ ఉంటారు. కానీ మా అందరికీ ఈ కథా బలం ఉన్నా ఆ కథ చూడాలంటే ఆడియన్స్ కావాలంటే ఒక బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జే మీరు. ఫస్ట్ నుంచి మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే మేము ఇన్ని సినిమాలు చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఐ బో డౌన్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ యువర్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఓవర్ ద ఇయర్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి I have few pointers that I want to talk about అండి. బిగినింగ్ విత్ శశిమదనం, వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే 90s తర్వాత చాలామంది అడుగుతూ ఉన్నారు మళ్ళీ ఎప్పుడు అని చెప్పేసి. సో మధ్యలో డెఫినెట్గా మా ప్రయత్నం అయితే జరుగుతూనే ఉంది. బట్ ఖాళీగా అయితే లేమండి. జస్ట్ 6 months టైం పీరియడ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ June 1st వచ్చే థర్స్డే వరకు మా దగ్గర రిలీజ్ డేట్స్తో సహా అన్నీ రెడీగా ఉన్నాయండి. సో ఎవ్రీ మంత్ యూ గోనా సీ దట్. లాస్ట్ మోర్ దాన్ 1.5 yearగా టోటల్ యంగ్ టీమ్, నేను సాయి అండ్ ఎంటైర్ టీమ్ మొత్తం పెట్టిన ఎఫర్ట్స్ మొత్తం నెక్స్ట్ 1 year దే ఆర్ గోయింగ్ టు బి రియలీ గుడ్ రిజల్ట్స్ ఈజ్ వాట్ వీఆర్ హోపింగ్ అండి. అండ్ దెన్ శశిమదనం ఈజ్ వెరీ స్పెషల్ టు అస్ ఇన్ 2 reasons అండి. ఫస్ట్ థింగ్, లాస్ట్ మంత్ మీ అందరికీ తెలుసు మా రామోజీరావు గారు స్వర్గస్థులయ్యారు. అయిన తర్వాత ఒక చిన్న లోలో ఉన్నప్పుడు మాకు వచ్చిన సక్సెస్. సో దిస్ ఈజ్ వెరీ హ్యాపీ మూమెంట్ టు ఆల్ ఆఫ్ అస్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, మేము దీన్ని ఏమనుకున్నామంటే ఇది మంచి ఎంగేజింగ్ కాంటెంట్ అవుతుంది, మన దగ్గర ఉన్న ఆడియన్స్కి నచ్చుతుంది, మంచిగా రిటెన్షన్కి హెల్ప్ అవుతుంది అనుకున్నాం. బట్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ శశిమదనం ఈజ్ అ సబ్స్క్రిప్షన్ డ్రైవర్. సబ్స్క్రిప్షన్స్ వస్తున్నాయి. మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఫస్ట్ మంత్లో వీఆర్ రికవరింగ్ అండి. సో యూ కెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ సక్సెస్ దట్ ద సిరీస్ ఈస్ గోయింగ్ టు బీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు, హరీష్ గారు అండ్ ఎవ్రీవన్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్స్ మా దగ్గర తీసుకొచ్చినందుకు. ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ అగైన్, బిగినింగ్ విత్ మిస్టర్ హరీష్ సార్.
నాకు మీరు ఇదే మా అందరికీ దట్ పెదనాన్న గాంధీజీ లాగా మా అందరికి ఒక సార్ కాలేజ్లో ఉన్నప్పుడు. సో ఇట్స్ బీన్ మీకు ఇవాళ జస్ట్ ఇవాళ ఎవరి కొత్త పర్సన్ అనుకోవచ్చు, బట్ 12 yearsగా తను పడిన కష్టానికి ఈరోజు దొరికిన స్టేజ్ ఇది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ హరీష్ సార్. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ లాంచింగ్ యూ. సో అండ్ ఆల్సో వినోద్ అగైన్, వినోద్ చాలా స్మార్ట్గా, చాలా హ్యాపీగా, చాలా ఎగ్జైటెడ్గా అనిపిస్తున్నాడు. డెఫినెట్గా హీస్ రైటింగ్ అ సిరీస్ విత్ హిమ్ యాజ్ అ లీడ్ రోల్ ఐ బిలీవ్. సో ఆల్ ద బెస్ట్ వినోద్. బట్ సో సీజన్ 2 కూడా ఆల్రెడీ వర్క్స్ జరుగుతూ ఉన్నాయండి దానికి సంబంధించిన అంతా. బట్ వినోద్ చాలా బిజీ అయిపోయాడు. సో డేట్స్ దొరికితే తప్పకుండా ద ఎర్లియస్ట్ చేస్తాం మేము. అండ్ కమింగ్ టు ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ కిషోర్ అండ్ సుహృత్, ప్లీజ్ కమ్. రాజా సినిమాలో వెంకటేష్ లాగా అండి, వీళ్ళిద్దరు ఎప్పుడు వెనకలే ఉంటారు కానీ మొత్తం చేసి అందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇబ్బంది పడి లాస్ట్కి రిజల్ట్ వచ్చిన తర్వాత ఫెయిల్యూర్ అయితే ఫస్ట్ ఫ్రంట్లో వీళ్ళు ఉంటారు, ఎందుకంటే ఫస్ట్ ఇబ్బంది పడేది వాళ్ళే. బట్ సక్సెస్ వస్తే లాస్ట్ వీళ్ళే ఉంటున్నారు. సో లాస్ట్లో ఉన్నా కానీ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు సే ఈరోజు దీనికంటే వచ్చే ముందు దీస్ టూ ఆర్ వర్కింగ్ ఆన్ దర్ నెక్స్ట్ సిరీస్. ఓకే, వాట్ నెక్స్ట్ అని. సో ఇలాంటి టీమే మొత్తం కాంటెంట్ టీమ్ ఉంది. యాజ్ సాయి రైట్లీ సెడ్, యావరేజ్ ఏజ్ ఇస్ 25 అండ్ దెర్ ఆల్ హియర్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. బట్ అది జరగాలి అంటే అగైన్ ఐమ్ టెలింగ్ యూ, మీరు తప్పకుండా మీకు మా ట్రైలర్ నచ్చితేనే మీరు మా కాంటెంట్ చూడండి, ఫోర్స్ ఏం లేదు. బట్ ఒకవేళ చూసినా చూడకపోయినా దయచేసి పైరసీలో మాత్రం చూడకండి. ఎందుకంటే ఒకటే సార్, ప్లాట్ఫామ్ పేర్లు వద్దు కానీ మీకు తెలిసిన బొమ్మల్లోనే చూస్తూ ఉంటారు కదా. సో అలా చూస్తే ఏదో కిక్ వస్తుంది, ఎగ్జైట్మెంట్ వస్తుంది అనుకుంటూ ఉంటాం ఒక టైంలో. బట్ అలా చూస్తే మేము ఒక కాంటెంట్ తీసినప్పుడు మాకు సబ్స్క్రిప్షన్స్ వస్తే మాకు డబ్బులు వస్తాయి, దాంతో మేము ఇంకో సినిమా ప్రొడ్యూస్ చేసే స్కోప్ వస్తుంది. ఎప్పుడైతే పైరసీ పెరుగుతూ ఉంటుంది అనుకో, రెవెన్యూ పడిపోతుంది. రెవెన్యూ పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ పడిపోతూ ఉంటాయి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ టుడే. మీరు చూస్తున్న నాన్ థియేట్రికల్స్ కానీ అన్నీ ఎందుకు స్లో అవుతున్నాయంటే డెఫినెట్లీ బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ పైరసీ. తప్పకుండా అరికడతారని కోరుకుంటున్నాం. అండ్ అగైన్ వీఆర్ ప్రౌడ్ టు సే శశిమదనంని ఆ బొమ్మలు కూడా పైరసీ చేయలేకపోయాయి. ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ సాయి కృష్ణ బికాస్ దెర్ ఈస్ ఎ గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నిక్ దట్ హీ హాస్ ఇంట్రొడ్యూస్డ్ విచ్ ఈస్ yielding great results now. So in fact, should I go ahead and tell what they have done? No, right? So but I have to tell you, it is a Shivaji Rajnikant movement అండి. ద గ్రేట్ బొమ్మ వాళ్ళు ఒక ఈమెయిల్ పంపించారు ఫస్ట్ డే ఈవినింగ్. మేమేమనుకున్నాం పైరసీ అరిగడుతున్నాం. ఒక చిన్న డౌట్ ఉండే 90s ముందు కూడా, పైరసీ జరిగేంత చూస్తారా ఫస్ట్ డే మంది, టాక్ వచ్చాకే చూస్తారేమో అని. ఫస్ట్ డే ఈవినింగ్ ఒక ఈమెయిల్ వచ్చింది ఆ బొమ్మ దగ్గర నుంచి, మీరు చాలా మంచి పని చేస్తున్నారు, మమ్మల్ని అడ్డుకుంటున్నారు అనుకుంటున్నారు, సాయంత్రం 6 o'clockకి మా బొమ్మలో మీ వెబ్ సిరీస్ ఉంటుందని చెప్పారు, ఆల్ ద బెస్ట్ అని తను రిప్లై ఇచ్చాడు. సో ఇచ్చాం, బాగానే ఉంది. ఆ టైంలో ఎగ్జైట్మెంట్, అడ్రినలిన్ రష్ వచ్చిన తర్వాత భయం వేస్తుంది. భయం ఇన్ ద సెన్స్ ఏం జరుగుతుంది అని. బట్ అలాంగ్ విత్ సాయి కృష్ణ, మిస్టర్ రవి గారు, మిస్టర్ కిరణ్ గారు ఫ్రమ్ ఈటీవీ అండ్ ద ఎంటైర్ టీమ్, 6 PM వీ టెక్స్టెడ్ దెమ్ అనదర్ మెసేజ్, 6 PM అయినా 6 AM అయినా అని. ఎందుకంటే వాళ్ళు పెట్టలేకపోయారు అండ్ స్టిల్ వాళ్ళు పెట్టలేకపోతున్నారు. సో దట్ ఈస్ ద గ్రౌండ్ బ్రేకింగ్ డెసిషన్ దట్ హీ హాస్ మేడ్ అండ్ దట్ ఈస్ ఈల్డింగ్ రిజల్ట్స్. సో అగైన్ వాళ్ళతో పోటీ ఏం కాదండి, అది వాళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళని చూస్తుంది చాలామంది, మనలో కూడా ఉంటూ ఉంటారు. చూడొద్దని చెప్పండి సార్ మీ ఒపీనియన్, బట్ కంటిన్యూ చేస్తే ఇలాంటివి తీయడం మాకు కష్టం అయిపోతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. బికాస్ నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు రిలీజ్ అయ్యే కంటెంట్ మొత్తం అందరూ డెబ్యూటెంట్సే. అంటే వీఆర్ 20 different లైఫ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. అది చేంజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ మీరు అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్, ఇట్స్ సారీ సీరియస్ టాపిక్లోకి వెళ్ళింటే అగైన్. సో శశిమదనం, యాజ్ ఐ రైట్లీ మెన్షన్డ్, ఇట్స్ పికింగ్ అప్ వెరీ వెల్ అండి. ఫస్ట్లీ వీ ఎక్స్పెక్టెడ్ ఒక స్లో నోట్లో స్టార్ట్ అవుతుంది బికాస్ తర్వాత ఒక టాక్ వస్తుంది 90sకి జరిగినట్టు అని. బట్ రైట్ ఫ్రమ్ day 2 it's the subscriptions are coming in multifolds by each passing day and we are very happy to tell that. So I would like to thank Mr. Bapinedu garu, our guiding force, for giving us this opportunity అండి. ఎందుకంటే మీకు తెలియదు ఏం కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ స్టార్స్ ఉన్నారు, ఎంత బడ్జెట్ ఉన్నారు, ఏ స్పాన్ ఉందంటారు. సార్ ఒకరే ఎంత మంచి కథ చెప్తారని అడుగుతున్నారు. ఆయన అలా అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఆపర్చునిటీస్ మేము ఇవ్వట్లేదు, మా అందరికి వాళ్ళు ఇస్తున్నారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై మేనేజ్మెంట్ ఈటీవీ. అండ్ ఫైనలీ గీతా భగత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆర్ అసోసియేషన్ ఈస్ కంటిన్యూయింగ్ విత్ మల్టిపుల్ హిట్స్ అండి. అండ్ చాలామంది అనుకున్నారు సక్సెస్ మీట్ అనేసరికి చూడని వాళ్ళు ప్రతిదానికి సక్సెస్ మీట్లు పెట్టేస్తూ ఉంటారు అని, కానీ మీరు చూస్తే మేము 90sకే సక్సెస్ మీట్ పెట్టాం, తర్వాత మళ్ళీ దీనికే పెడుతున్నాం. సో వీ ఓన్లీ ఫాలో జెన్యూన్ సక్సెసెస్. అండ్ బిగినింగ్ ఫ్రమ్ శశిమదనం నెక్స్ట్ మంత్ ఇంకో కంటెంట్ రాబోతుంది, వీరాంజనేయ విహారయాత్ర. 90s మన అమ్మ నాన్న కోసం తీస్తే, శశిమదనం మన కోసం తీస్తే, వీరాంజనేయ విహారయాత్ర మన అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళందరికీ మనం ఇచ్చే ఒక ఓట్. సెంటిమెంటల్ ఉండదు,
మెలో డ్రామాటిక్ ఉండదు. ప్రతి ఇంట్లో జరిగే కథ ఉంటుంది, ప్రతి ఇంటింటికి చేరే కథ అవుతుంది. మళ్ళీ ఇదే స్టేజ్ మీద ఆ ఈవెంట్లో కలుద్దాం తప్పకుండా. అండ్ మీ సపోర్ట్ మాకు ఇలాగే కావాలని కోరుకుంటూ ఉన్నాం. క్లోజింగ్ దిస్, థ్యాంక్ యూ సింజిత్. సుహృత్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్. ఫస్ట్ నాకు చెప్పినప్పుడు సింజిత్ అంటే ఏంటి చాలా పెద్దోడే అనుకున్నాను, బట్ ద సౌండింగ్ దట్ యు ఆర్ కమింగ్ అప్ విత్ ఇస్ ఫెంటాస్టిక్. ఆల్ ద వెరీ బెస్ట్ బ్రదర్. మచ్చా శివకుమార్ ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇందులో ఒక రౌడీ రోల్ ఉంటుంది, అన్న చేశారు, గ్రేట్ వర్క్. ఆ రోల్ వీడిని పెట్టమని చెప్పాను, ఎందుకంటే న్యాచురల్ కూడా అలాగే ఉంటాడు. సో వీఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్ అండి. సో మచ్చా శివకుమార్, మై సెల్ఫ్, మిస్టర్ హరీష్, రాహుల్ సార్, కిషోర్ అండ్ వాట్ నాట్, వీఆర్ ఆల్ అన్నపూర్ణ బిడ్డలో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బట్ ఆల్ ఆఫ్ అస్ వీఆర్ సో ప్రౌడ్ దట్ వీఆర్ గెటింగ్ దట్ ఫేమ్ బికాస్ ఆఫ్ ఈటీవీ విన్. అండ్ కంటిన్యూయింగ్ రాహుల్ సార్, కంగ్రాచులేషన్స్. రెహాన్, నెక్స్ట్ మనం చేయబోయే సినిమా మళ్ళీ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తాం అనుకుంటున్నాం. బికాజ్ యూ డిడ్ I know the restrictions and the constraints that you had, but you did a great job. All the very best. I will come in the last. అలవాటు అయిపోయింది ఆడియో ఫార్మాట్లో, ఆడియో లాంచ్లో హీరో నుంచి లాస్ట్లో మాట్లాడేది. సార్ తాతగారు థ్యాంక్ యూ. లైఫ్ అంటే చిల్లు ఉండాలి. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గ్రేట్ జాబ్, థ్యాంక్ యూ సార్. సార్ గ్రేట్ డైలాగ్ డిక్షన్ సార్. వెరీ సారీ అండి, ఇలా తిరగకూడదు. సో గ్రేట్ డైలాగ్ డిక్షన్ సార్, యూనిక్, వెరీ వెరీ యూనిక్. ఎందుకంటే ఇంత చిన్న స్పేస్లో ఉన్నప్పుడు ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం. ఇట్స్ ఎ గ్రేట్ జాబ్ అండ్ ఐ హోప్ యూ అసోసియేట్ ఫర్దర్ అండి. కిరీటి గారు ఐ హోప్ మీ అందరికి తెలుసు, సెకండ్ హ్యాండ్ అని ఒక సినిమా ఉంటుంది. సెకండ్ హ్యాండ్ చాలామంది చూడలేదు. ఐ ఫీల్ సో బ్యాడ్ బికాజ్ అది కిషోర్ తిరుమల గారి ఫస్ట్ సినిమా. ఓటీటీ స్పేట్స్ రాకుండా ముందు వచ్చిన ఒక ఇండిపెండెంట్ ఫిలిం. ఇట్స్ అ ఫినామినల్ ఫిలిం. అందులో కిరీటి గారిది ఫస్ట్ ఫిలిం. అప్పటి నుంచి టెరిఫిక్ టైమింగ్ ఉంది, రైట్ పొటెన్షియల్ పట్టలేదేమో అనుకున్నాం. బట్ వాట్ ఎవర్ ద స్మాల్ రోల్ దట్ హీ పార్టిసిపేటెడ్ ఇన్, హీ వీవ్డ్ హిజ్ ఓన్ మ్యాజిక్ అండ్ ఐ హోప్ హీ కొలాబరేట్ మచ్ ఫర్దర్ అండి. థ్యాంక్ యూ. కేశవ్ గారు అండ్ అవంతి గారు, థ్యాంక్ యూ. సో ఐ ఫాలో యూ ఆన్ ఫేస్బుక్ సార్. సో కైండ్ ఆఫ్ ఎ ఫ్యాన్ బాయ్ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. బ్రదర్ గ్రేట్ కామెడీ టైమింగ్ బ్రదర్. అండ్ అన్న నాకు యాక్చువల్గా ఆఫ్టర్ ఐ సా యూ ఐ ఆస్క్డ్ దెమ్ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఏమైనా ఇచ్చారా ఏంటని. గ్రేట్ వర్క్. అగైన్ అనిల్ అన్న, సేమ్, వీ ఆల్ బిలాంగ్ టు ద సేమ్ కాలేజ్ అగైన్. సో ఇట్స్ ఎ స్పెషల్ ప్రాజెక్ట్ అండి. ఆల్ స్టూడెంట్స్ కమింగ్ టుగెదర్, ప్రూవింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ ప్లాట్ఫామ్ లైక్ ఈటీవీ వన్. అండ్ బ్రదర్ సౌండ్ డిజైన్ అండ్ మిక్సింగ్, థ్యాంక్ యూ సో మచ్. I won't take much time of yours అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీరాంజనే విహారయాత్రలో కలుద్దాం. థ్యాంక్ యూ. అంటే లాస్ట్లో హీరోయిన్ గురించి అన్నారు. సో హీరోయిన్, థ్యాంక్ యూ సో మచ్. యా, సిద్ధు అండ్ సోనియా. సో ఫస్ట్ నాకు తెలిసింది మీ సుజాత సుబ్రహ్మణ్యం వల్ల తెలిసింది. సో దట్ ఈస్ ద మైల్ స్టోన్ ఫర్ దెమ్ ఆన్ యూట్యూబ్. బట్ శశిమదనం, దే హ్యావ్ ప్రూవెన్ ఆల్ మిత్స్ ఉంటాయి కొన్ని. దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ యూట్యూబ్లో ప్రూవ్ అయిన వాళ్ళు ఓటీటీలో they may face a constraint ani, but the subscriptions you guys are getting are phenomenal, man. All the very best, both of you. Thank you so much. చాలా నిజాయితీ అయిన కథలు తీసుకొస్తున్నారు మీరు నితిన్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. అండ్ నా అంటే వినోదభరితమైన గాలి వీచింది, సక్సెస్ గాలి వీచింది అంటే అది వినోద్ గాలి గారి దగ్గర నుంచి అనమాట. సో డైరెక్టర్ ఆఫ్ దిస్ సిరీస్ వినోద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేస్తా. సో బాయ్స్ అందరూ చాలా బాగా వర్క్ చేశారండి, కష్టపడ్డారు, బేసిక్గా ఇష్టపడుతూ కష్టపడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాంత్ డే 1 నుంచి లాస్ట్ ఫైనల్ కాపీ ఇచ్చే వరకు నాతో పాటు ఉన్నాడు. ఇంకా సుధీర్ అండ్ సాయి తేజ, మన కృష్ణ, చక్రి, ఇంకా అందరూ ఉన్నారు బాయ్స్. ఇంకా సో అందరూ చాలా బాగా వర్క్ చేశారండి వాళ్ళు. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ మిస్టర్ హరీష్ గారు. ఫస్ట్ ఎప్పుడైతే నేను ఐడియా ఫస్ట్ ఒక టీజర్ కట్ లాగా చేసి హరీష్ అన్న చూపించాను, అప్పుడు ఆయన దీంట్లో ఏదో ఉంది బాగా చేస్తారన్నట్టు కొంచెం నమ్మారు. నమ్మిన వెంటనే దీన్ని ఈటీవీ విన్కి అప్రోచ్ చేయొచ్చు. సో ఫస్ట్ నితిన్ గారు చూసిన తర్వాత ఆయన డే 1 నుంచి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి చాలా పాజిటివ్గా ముందుండి నడిపించారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నితిన్ అన్న అండ్ సాయి అన్న, సుహృత్, కిషోర్ అన్న అండ్ మహాలక్ష్మి గారు చాలా బాగా సపోర్ట్ చేశారండి. నెక్స్ట్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ అండి, కొడతారేమో, ఇంకొన్ని రోజులు ఉంటే కొట్టేటోడు నన్ను అక్కడే మ్యూజిక్ స్టూడియోలో. చాలా
కొంచెం అంటే నేను ప్రెజర్ పెట్టినా ప్రెజర్లో చాలా బాగా ఇచ్చిన మ్యూజిక్. అట్లా ప్రెజర్ పెట్టాలనుకుంటా ప్రతిసారి. నెక్స్ట్ ఇంకా శివ చాలా బాగా ప్రొడక్షన్ డిజైన్ చేశారండి. నేను ఫస్ట్ నుంచి మాకున్న చాలా తక్కువ లొకేషన్స్ ఉంటాయి, తక్కువ లొకేషన్స్ని చాలా తక్కువలో చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ శివన్న. రాహుల్ ఎగ్జిక్యూటివ్ ఇంకా మా అందరికంటే చాలా ఎక్కువ కష్టపడ్డాడు. రెహాన్ గురించి చెప్పనవసరం లేదండి. మీరు ఇంకా అన్ని బ్యూటిఫుల్ విజువల్స్ అన్ని రెహాన్ చాలా ప్రెజర్ పెడితే అందరి దగ్గర నుంచి బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అన్నదానికి ఇదే బెటర్ ఎగ్జాంపుల్ అండి. చాలా ప్రెజర్లో చాలా బాగా వర్క్ చేశారు. ఇంకా రెహాన్తో పాటు మనోజ్ అన్న, సో ఇంకా ప్రతి లైట్ మ్యాన్ కానీ ఫోకస్ పుల్లర్స్ ఇంకా చాలామంది సపోర్ట్ చేశారండి సెట్ మీద నాకు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా క్యాస్టింగ్ క్రూ అండి. క్యాస్టింగ్ తాతగారిని ఫస్ట్ ఎప్పుడైతే మెయిన్ అన్ని క్యారెక్టర్స్ దీంట్లో మెయిన్ కీ రోల్స్ అండి. సో ఫస్ట్ తాతగారిని చాలా చిల్ పర్సన్ కావాలనుకున్నా. బేసిక్గా రియల్ లైఫ్లోనే చిల్ పర్సన్ ఆయన. థ్యాంక్ యూ సో మచ్ అండి అశోక్ చంద్ర గారు, ఇంకా ప్రదీప్ గారు, కేశవ్ దీపక్ గారు, కిరీటి గారు, విక్కీ, థ్యాంక్స్ అన్న, హరి గారు. ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ మొత్తం షూట్ అంతా అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ అనిల్ అన్న దగ్గరికి, అనిల్ అన్న నన్ను మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా చేసి అన్నీ కట్ చేసి పడేశారండి చాలా చోట్ల. అన్న ప్లీజ్ అన్న కొంచెం ఉంచుదామన్న అంటే ఎందుకు అన్న అనేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అన్న అనిల్ అన్న. నెక్స్ట్ ఇంకా సౌండ్ డిజైన్ మనీ బ్రో. ఎప్పుడు మిడ్-నైట్ 1:30కి బ్రో ఇక్కడ చిన్న సౌండ్ ఒకటి మిస్ అయింది బ్రో అంటే అనుకుని ఓకే బ్రో అనేవాడు. బట్ ప్రతి సౌండ్ ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న సౌండ్లు కూడా ఎప్పుడైనా కానీ మిడ్-నైట్ కూడా చేసి పంపించారండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకా సంతోష్ బ్రో, ఆయనతో పాటు ఇంకా లాస్ట్ మిడ్-నైట్లు కూడా మిక్సింగ్ దాంట్లో వర్క్ చేసినామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరినైనా మర్చిపోయినా. నెక్స్ట్ నాకు స్క్రిప్ట్లో నాతో డైలాగ్స్ రాసిన ప్రవీణ్ ఇక్కడే ఉంటాడు. ప్రవీణ్ అండ్ షణ్ముఖ్ చాలా బాగా రాశారండి ఇద్దరు డైలాగ్స్. డైలాగ్స్ అన్నీ చాలా బాగున్నాయి అనడానికి మెయిన్ రీజన్ వాళ్ళే. షణ్ముఖ్ రాలేదు ఇంకా, బట్ ప్రవీణ్ ఇక్కడే ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ షణ్ముఖ్ అండ్ ప్రవీణ్. ఇంకా సిద్ధు, సోనియా, ఇంకా వీళ్ళేంటంటే వీళ్ళ గురించి చెప్పాలి ఇక తప్పట్లేదు. లేదు చాలా సపోర్టివ్ అండి. నేను బేసిక్గా వాళ్ళు సపోర్ట్ చేయకపోతే నేను పెట్టే టార్చర్ కొంచెం నాకున్న టైం లైన్ ప్రకారం కొంచెం ఎక్కువ వర్క్ చేయించుకోవాల్సి వచ్చింది. బట్ వాళ్ళు మాత్రం అసలు చాలా కోఆపరేట్ చేశారు. ఇంకా చేశారు, బాగా చేశారు. అంతే. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మీడియా, ప్రెస్ అండ్ మీరు ఇచ్చిన రివ్యూ, పాజిటివ్ రివ్యూ వల్ల చాలామందికి రీచ్ అయింది. అది చాలా జనాల్లోకి వెళ్ళిందంటే దానికి మెయిన్ రీజన్ మీరే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఈటీవీ విన్. ఇలానే అందరికీ యంగ్ టాలెంట్ని బయటకు తీసుకురావాలి. అందరూ డెబ్యూటెంట్స్, మ్యాక్సిమం డెబ్యూటెంట్సే ఈటీవీ నుంచి వచ్చేవాళ్ళు. ఇలాగే ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇవ్వాలని అందరూ ఎవరి దగ్గర అయితే స్క్రిప్ట్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఈటీవీ విన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా అప్రోచ్ అవ్వండి, అందరూ బయటికి రండి. థ్యాంక్ యూ. నా ఫ్యామిలీ, మా అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, ఎవ్రీథింగ్ అందరూ చాలా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. కాదండి, వీతో స్టార్ట్ అవుతుంది కదా వినోద్. మీరు డబ్ల్యూ పెట్టుకోవడానికి రీజన్ విన్ వచ్చిన తర్వాత, అంటే ఈటీవీ విన్ వచ్చిన తర్వాత విన్ వచ్చింది లేదండి, బేసిక్ అది కోఇన్సిడెన్స్ అండి. బేసిక్ అంటే విఐఎన్ఓడి అని రాసుకుంటారు, కానీ నేను కనీసం పేరులో అయినా విన్ ఉండాలి ఫస్ట్ అని చెప్పేసి వినోద్ గాలి అని చెప్పి మార్చుకున్న తర్వాత కోఇన్సిడెంట్గా ఈటీవీ విన్లో రావడం. బేసిక్గా రామోజీరావు గారిది లక్కీ హ్యాండ్ అండి. ఆయన దగ్గర నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యారు. సో మా చిన్న ఈ సక్సెస్ని రామోజీరావు గారికి అంకితం ఇవ్వాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వినోద్. మీరు ఇలానే విన్ అవుతూ ఉండాలి మీ కంటెంట్తో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శశిమందనంలో ఉండే కాస్ట్ అండ్ క్రూ ఎవరున్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంటు, యాక్టర్స్ ప్లీజ్ కింద కూర్చోండే వాళ్ళు. కమ్ 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 కమ్. డైరెక్షన్ టీమ్, డిఓపి టీమ్, మనోజ్ అన్న. whoever was part of Shashimandan, please ముందరికి రండి.